మునులారా, గరుత్మంతుడు కశ్యప మహర్షికుపదేశించిన మృత్యుంజయ మంత్రాదిక విషయాలను వినండి. ఇవి సాధకుని గొప్పగా ఉద్ధరిస్తాయి, పుణ్యప్రదానం చేస్తాయి. ఈ మృత్యుంజయ పూజలోనే సర్వదేవమయ పూజ ఉందని విఘ్నులు చెప్తారు. ఓం జూం సహ్ అనే మూడక్షరాల మంత్రం మృత్యుంజయ మంత్రం. ఇది మృత్యువు, దారిద్ర్యాన్ని మర్దించే మంత్రం. శివ, విష్ణు, సూర్యాది దేవతలంతా దీన్ని పఠించే వారి పట్ల ప్రసన్నులవుతారు. ఓం జూం సహ్ అనే ఈ మహామంత్రాన్ని అమృతేశ నామంతో కూడా వ్యవహరిస్తారు. ఈ మంత్రాన్ని జపించేవారి పాపాలన్నీ నశిస్తాయి, మృత్యువు వలె బాధించు కష్టాలన్నీ దూరమవుతాయి. ఈ మంత్రాన్ని 100 మార్లు అనితర జ్ఞాన తత్పరతతో జపిస్తే వేదాధ్యయనం వల్ల వచ్చే సుకృతం, యజ్ఞఫలం, తీర్థస్నాన, దానపుణ్యం లభిస్తాయి. 3 సంధ్యలలోనూ 108 మార్లు ఈ మంత్రాన్ని జపించేవారికి అలా జపిస్తున్న కాలం మృత్యువు దూరంగానే ఉంటుంది. కరినాతికరములైన విష్ణు బాధలన్నీ తొలగిపోతాయి, శత్రువులపై విజయం లభిస్తుంది. భగవానుడైన మృత్యుంజయుడు లేదా అమృతేశ్వరుడు శ్వేతకమలంపై కూర్చుని ఉంటాడు. ఆయన చతుర్భుజుడు. ఒక చేతిని అభయముద్రలో, మరొక చేతిని వరదముద్రలో ఉంచి మిగతా 2 చేతులలో అమృతభాండాన్ని పెట్టుకొని నిత్యం మనసు, శారీరక, మానసిక ప్రాణాంతక బాధల నుండి రక్షించడానికి సిద్ధంగా సర్వసన్నద్ధుడై ఉంటాడు ఈ అమృతేశ్వర దేవుడు. ఆయన వామాంకస్థితయై అమృతభాషిణి అమృతాదేవి నిత్యమూ కొలువుంటుంది. ఆమెను ధ్యానించాలి. ఆమె ఒక చేతిలో కలశాన్ని, మరొక చేతిలో కమలాన్ని ధరించి ఉంటుంది. కలశం కుడిచేతిలో ఉండాలి. ఓం జూం సహ్ అనే ఈ మంత్రం పరమశక్తి ప్రదాయకం, అతులిత శాంతిదాయకం కూడా. అమృతాదేవి సహిత అమృతేశ్వర స్వామిని ధ్యానిస్తూ ఈ మహామంత్రాన్ని 3 సంధ్యలలో జపిస్తూ అలా రోజుకి 8000 మార్లు 1 నెలదాకా చెయ్యగలిగిన వారికి జర, మృత్యు, మహావ్యాధి బాధలుండవు. శత్రువులపై స్పష్టమైన, శాశ్వతమైన విజయాన్ని సాధించగలుగుతారు. మహాశాంతిని పొందగలుగుతారు. అమృతేశ్వర భగవానుని పూజలో కూడా ఆవాహన, స్థాపన, రోదన, ప్రతిష్ఠ, సన్నిధానం, నివేశనం, పాద్యం, ఆచమన, స్నానం, అర్ఘ్యం, మాల, అనులేపనం, దీపము, వస్త్రం, ఆభరణాలు, నైవేద్యం, పానం, వీవనలు, ముద్రాప్రదర్శన, మంత్రజపం, ధ్యానం, దక్షిణ, ఆహుతి, స్తుతి, వాద్యగీత నృత్యాలు, న్యాసయోగ ప్రదర్శనలు, సాష్టాంగ ప్రణతి, మంత్రశయ్య, వందనాది ఉపచారాలన్నీ ఉంటాయి. పూజాసంతరము దీక్షా విసర్జన చెయ్యాలి.